నెల్లూరు నగరం 45వ డివిజన్ పరిధిలోని హోటల్ బసోటా ఎదురుగా ఉన్న నక్కలవారి సెంటర్లో నక్కలవారి బొమ్మల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాల మేరకు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. నారాయణ అందుబాటులో లేకపోయినా వెంటనే తక్షణ సహాయం కింద మంత్రి సొంత నిధులతో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆ నగదును బాధితులకు రూప్ కుమార్ యాదవ్ అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతర పరిహారాలను అందజేసేందుకు కృషి చేస్తామని డిప్యూటీ మేయర్ ప్రకటించారు. ఈరోజు తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో నెల్లూరు నగర నియోజకవర్గంలోని హోటల్ బసోటా ఎదురుగా ఉన్నటువంటి నక్కలోల సెంటర్లో నక్కలవారి యొక్క దుకాణం, ఒక బొమ్మల అంగడి, ఏదైతే నక్కలోలు అనాదిగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారో ఆ దుకాణంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి దుకాణం మొత్తం కాలిపోవడం జరిగింది. స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు సుజన్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, నాగేంద్ర గారు, రోజ్మేరీ గారు వీళ్ళందరి దృష్టికి ఇక్కడ నివసించేటటువంటి నక్కలవారు ఈ విధంగా జరిగిందని చెప్పి తెలిపిన వెంటనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి చూసి పరిశీలించి గౌరవ మంత్రి నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నారాయణ సార్ గారు ఊర్లో లేకపోయినా వెంటనే తక్షణ సహాయం కింద ఏదైతే ఈ దుకాణం కాలిపోయిందో, పూర్తిగా అందులో ఉన్నటువంటి ఆట వస్తువులన్నీ కాలిపోయాయో, వెంటనే సారు వ్యక్తిగత సహాయం క్రింద 20,000 రూపాయలు మా ద్వారా స్థానిక నాయకత్వం ద్వారా వారికి అందజేశారు. ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన ఏదన్నా సహాయం చేస్తున్నారు. అసలు ఇది ఎందువల్ల జరిగింది, ఇదేమన్నా యాక్సిడెంట్గా జరిగిందా లేదా ఎవడైనా ఏదైనా కావాలని చేశారని కూడా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ద్వారా పరిశీలించమని పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. 45వ డివిజన్ నందు నక్కలోల్ సెంటర్ నందు బసోటా హోటల్ ఎదురుగా ఉన్న షాపు దురదృష్టవశాత్తు తగలబట్టడం జరిగింది. మనం ఈరోజు ఇక్కడ స్థానికులు రోస్మేరీ మరి వాళ్ళు బూత్ కన్వీనర్లు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. వెంటనే వచ్చాము, చూసి నారాయణ సార్కి మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్కి చెప్పడం జరిగింది. సార్ చెప్పగానే వెంటనే ప్రమాదం జరిగిందని తెలుసుకోగానే రూపణను పంపించి వాళ్ళకి తక్షణ సహాయంగా 20,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అంతేకాకుండా మన పోలీస్ స్టేషన్లో కూడా ఇది కావాలని వ్యక్తిగతంగా ఎవరైనా చేశారా లేక దురదృష్టవశాత్తు ఏమైనా జరిగిందా అని ఎంక్వైరీ చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Please subscribe to N3 TV.